ఆరుద్ర నక్షత్రంలో సంతానం అయితే 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి దోషం లేదు. అదే 4వ పాదంలో జన్మిస్తే దోషమని తెలియజేస్తుంది. దీనికి సామాన్యమైన శాంతి చేసుకోవడం సరిపోతుందన్నమాట. పిల్ల పుట్టిన ఆ సంతానమైన 10వ రోజు ఆ యొక్క పురుటి నీళ్ళు ఉంటాం కదా, అటువంటి సమయంలో ఆ దోష నివారణ చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా పునర్వసు నక్షత్రంలో ఎవరైనా సంతానం అయితే 1, 2, 3, 4 పాదాలకు అన్నీ మంచివే, ఎటువంటి దోషము లేదని కూడా మన శాస్త్రాలు తెలియజేస్తుంది. అదేవిధంగా పుష్యమి నక్షత్రంలో నక్షత్రం కర్కాటక లగ్నంలో పగటి సమయమున పురుషుడు పుట్టిన తండ్రికి గండము, అదేవిధంగా రాత్రి సమయాన పుడితే తల్లికి గండం అని తెలియజేస్తున్నారు. అదేవిధంగా పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారికి 1వ పాదమున మేనమామకు, 2వ పాదంలో తల్లిదండ్రులకు దోషం ఉందని తెలియజేస్తుంది. 3, 4 పాదంలో పుట్టిన వారికి సామాన్య దోషమైనది చెప్తుంది. దీనికి శాంతి హోమాలు చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి, మృత్యుంజయ, కులదేవత, గ్రామదేవత ఇటువంటి చేసుకోవడం వల్ల చాలా మంచిది. అదేవిధంగా ఈ నక్షత్రంలో ఎవరైనా పుడితే గంధపు చెక్కను దానం ఇవ్వడం వల్ల కూడా దోష నివారణ అవుతుందని మన శాస్త్రములు తెలియజేస్తుంది. అదేవిధంగా కూడా నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.